సల్మాన్ ఖాన్ గాల్వాన్ టీజర్ దెబ్బకు చైనా షేక్ అయింది. మ్యాటర్లోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తన ప్రయోజనాల కోసం చైనా ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతుంది, ఎంతటి దారుణానికైనా సరే ఒడిగడుతుంది. కేవలం తనకు ఉపయోగపడితే చాలు ఏ దేశం ముందైనా సరే స్నేహస్తం చాచుతుంది. తన అక్కర తీరిపోయిన తర్వాత మొహమాటం లేకుండా వదిలేస్తుంది. అందువల్లే చైనాతో దోస్తీ అంటే ధృతరాష్ట్ర కౌగిలి అని చాలామంది పెద్దవారు చెబుతుంటారు. చైనా మనతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యుద్ధం చేయకూడదు, అందులోని ఎటువంటి యుద్ధ వెపన్స్ని వాడకూడదు. ఇదే నిబంధన మనకు కూడా వర్తిస్తుంది. అందువల్లే గాల్వాన్ లోయలో జరిగిన ఉద్రిక్తలో రెండు దేశాలకు సంబంధించిన సైనికులు కేవలం భౌతికపరమైన దాడులు మాత్రమే చేసుకున్నారు. అప్పట్లో జరిగిన ఈ ఘటనలో మన దేశానికి చెందిన సంతోష్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. గాల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత చైనా సరిహద్దుల వద్ద భారత్ తన భద్రతను మరింత పటిష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ వద్ద రకరకాల విన్యాసాలు చేస్తున్నప్పటికీ చైనాకు సరైన స్థాయిలో భారత్ సమాధానం చెబుతోంది. గాల్వాన్ లోయలో జరిగిన ఆనాటి సంఘటనను మెయిన్ పాయింట్ గా తీసుకొని తీసిన సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా ఆయన బర్త్డే సందర్భంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాకు సంబంధించిన టీజర్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ కాస్త ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మన దేశంలో విపరీతమైన ఆదరణ దక్కగా చైనా మాత్రం షేక్ అయింది. సినిమాను సినిమా మాదిరిగా చూడకుండా తన అక్కసు మొత్తం వెళ్ళగక్కింది. అంతేకాదు తన మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ ద్వారా పిచ్చి రాతలు రాసింది. తమ దేశం మీద వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారని, చరిత్రను వక్రీకరిస్తున్నారని అడ్డగోలుగా రాసింది. అంతేకాదు బ్యాటిల్ ఆఫ్ గాల్వా సినిమా మీద నోరు పారేసుకుంది. సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న ఈ సినిమాను జాతీయవాద డ్రామా అని కొట్టిపారేసింది చైనా. గాల్వాన్ లోయలో ఉద్రిక్తలకు భారత సైనికులే కారణమంటూ చైనా వితండవాదాన్ని చేయడం మొదలుపెట్టింది. తమ భూభాగంలోకి భారత దళాలు ప్రవేశించాయని, తమ సైనికుల మీద దాడులు చేశాయని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసింది. తమ దేశానికి చెడ్డ పేరు తీసుకురావడానికి భారత్ ఇలాంటి వాస్తవ వక్రీకరణలకు పాల్పడుతోందని ఆరోపించింది. మాకు బలమైన దృఢ సంకల్పం ఉంది. చైనా భూభాగాన్ని మేము రక్షించుకుంటాము, సార్వభౌమ అధికారాన్ని కాపాడుకుంటాము, మా సామర్థ్యాన్ని కదిలించలేరని చైనా సైనిక నిపుణుడు సాంగ్ జాంగ్ పింగ్ చేసిన వ్యాఖ్యలను గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో ప్రస్తావించింది. 2020 జూన్లో గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య భీకరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భారత సైనికులపై చైనా సైనికులు మెరుపు దాడికి దిగారు. మన సైనికులు కూడా ప్రతి దాడి బలంగానే చేశారు. ఈ పోరాటంలో తెలంగాణకు చెందిన సంతోష్ తో పాటు 20 మంది భారత సైనికులు వీరమరణం చెందారు. చైనా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం ఉన్నప్పటికీ దానిని డ్రాగన్ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ ఘర్షణలను ఆధారంగా చేసుకొని బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే సినిమాను తీశారు. సంతోష్ బాబు క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్ ను యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో సల్మాన్ ఖాన్ భావోద్వేగమైన మాటలు చెప్పారు. సైనికులారా, చావుకు భయపడాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడైనా వస్తుంది. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, గాయపడితే దానిని ఒక మెడల్ మాదిరిగానే అనుకోండి. చావు గనుక ఎదురైతే సెల్యూట్ చేసి ఇప్పుడు కాదు, బహుశా ఇంకొకసారి అని చెప్పండి అని సల్మాన్ ఖాన్ టీజర్లో డైలాగులు చెప్పారు. అవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. అండ్ దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.